చెప్పండి, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. కూటమి ప్రభుత్వం అంటే ఒకప్పుడు తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ గారిది ఒరిజినల్. 96లో చంద్రబాబు గారు వచ్చారు, ఒరిజినలే. ఎందుకంటే రూల్స్ కానీ స్టడీ సర్క్యులేషన్ కానీ ప్రభుత్వం ఎలా ఉండాలి, రాజ్యాంగానికి డెవలప్మెంట్ ఎలాగా పెద్ద ఆలోచన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అంటే ఉదాహరణకు చెప్తాను, మీ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారా? ముగ్గురు. నేనే పెద్దవాడిని. పెద్దోడు నువ్వు. నీ ఆలోచన రెండోడికి ఉంటుందా? ఎందుకుంటది, నాకు వయసు ఉంటుంది, అనుభవం ఉంటుంది కాబట్టి. నీ ఆలోచన నీదే. వాడి వయసు తగ్గట్టు రెండోడి ఆలోచన రెండోడిది, మూడోడి ఆలోచన మూడు. అవును. ఈ మూడు ముడిపడతాయా? ముడిపడడం అంటే ఒక మాట మీద వెళ్ళిపోవడమే. ఒక మాట అంటే ఎవరు? పెద్దవాడిని నేనే కాబట్టి. నీ మాట తల్లిదండ్రులది ఇప్పుడున్న స్పీడ్ యుగాన్ని పెట్టి తల్లిదండ్రులదే వినట్లా. ఇంటికి పెద్దోడివి, అమ్మలో మా తీసేసి నాన్నలో ఫస్ట్ నా తీసేస్తే అన్న. తల్లిదండ్రుల కలయిక పెద్దోడు మాట ఇవాళ వింటారా? కొన్ని కుటుంబాలు వింటున్నాయి, కొన్ని కుటుంబాలు వినట్లేదు. మెజారిటీ అయితే వినట్లేదు బాబాయ్. ఓకే, మెజారిటీ కొన్ని కుటుంబాలు బట్టి ఉంటుంది, ఎవరు ఇండివిజువల్ వాళ్ళది. అదే పద్ధతిగా ఇవాళ చంద్రబాబు గారు నాయుడు ఆలోచనతో నడిసే ఒక ప్రభుత్వం కాదు. ఓకే, ఉన్నమాట చెప్తున్నాను. కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ దగ్గరే ఉన్నారు. టీడీపీ ఉన్నారు. ఎప్పుడు రాని కూడా జనసేన పార్టీ వచ్చినాయి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేని బీజేపీ కూడా వచ్చింది. మరి ఇవన్నీ ఒకసారి జనాలకే ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనకి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం తరపున జనాలు చెప్పాలా? ఓహో, అంతకుముందు ప్రభుత్వం శ్రీలంక చేసింది, పాకిస్తాన్ అయిపోయింది, అప్పుడు కూరుకుపోతున్నారు అని ఒకప్పుడు అన్న ఒక సీనియర్ నాయకుడే చంద్రబాబు గారు. ఇవాళ ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. నేను ఉన్నమాట చెప్తాను, బాగా ఏమనుకోవచ్చు. పింఛను అంటే మధ్య తరగతి లేని వాళ్ళకి, ఒక 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి పింఛను ఇస్తే భార్య లేకపోయినా కొడుకులు చూడకపోయినా ఆ యొక్క 4,000 రూపాయలు పెట్టి చక్కగా నెల వరకు చక్కగా చూసుకుంటారు. ఓకేనా? వైద్య ఇదే లేని వాడికి వైద్యం చేయించుకోవాలంటే హాస్పిటల్కి వెళ్తే 100,000 అయిపోతాయి. ఇప్పుడు అన్న ఒక తలకాయ నొప్పి వస్తుందంటేనే ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ మొత్తం 1000 అయిపోతాయి. అదే వైద్యం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ సక్రమంగా నడిస్తే చక్కగా పేదవాడికి మధ్యతరగతి. ఓకే, విద్య అంటే వెనకబడ్డ తరగతులు కానీ శాఖలు కానీ, నేను శాఖలో రజకులు కానీ, మాదిగా వృత్తి, ఇలాగా కొండలు తయారు చేసుకునే వాళ్ళు, పెద్ద వాళ్ళకి అవసరం లేదు వైద్యం. ఇలాంటి లేని వాళ్ళకి, వెనకబడ్డ తరగతులకి మనము చక్కగా చేయాలి. 3 ఉండాలి. ఏంటది? వైద్యం, విద్య, పింఛను. ఈ 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే, అప్పుడు పోయిన ప్రభుత్వంలో జగన్ వచ్చి కింద నుంచి పైకి వస్తున్నాడు. కింద నుంచి పైకి అంటే ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంటు, రోడ్లు, బస్సులు, గీసులు అన్ని కరెంటు అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటానే కింద వాళ్ళు పేదవాళ్ళ కానించి మధ్యతరగతి కానించి ఉన్న వాళ్ళైనా సరే కులం చూడడం, మతం చూడడం, ఇది చూడడం అన్నట్టుగా ఆయన పంపించాడు. అయితే దీనికి అర్థం పరమార్థం ఏంటంటే, రూపాయి అనేది ప్రతి ఒక్కడికి అవసరం. మనకు వచ్చే ఇన్కమ్ అంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్, సేల్ ట్యాక్స్ కానీ అన్ని విధాలుగా, రవాణా శాఖ కానీ ఏదైనా సరే వచ్చిన ఇన్కమ్ అని ఎంతైతే పేదలకు పంచిపెట్టి ఎంతైతే మిగిలితే దాన్ని డెవలప్మెంట్గా చేసుకుంటే ఒక ప్రభుత్వం నడిచారు. దాన్ని చూసి ఏం చేశారు, ఒకళ్ళు ఈడ శ్రీలంక చేస్తున్నారు, అవి చేస్తున్నారు, అందరికీ ఏది పప్పు బెల్లాల. నువ్వేం చేస్తున్నావు? నువ్వు సీనియర్ నాయకుడివి, ఏం చేస్తున్నావు? అన్నీ తెలుసు కదా. విద్య, వైద్యం,
పింఛను ఈ 3 ఇచ్చేయాలి. అప్పుల్లో కూరుకుపోయింది, రాష్ట్రాలు విడిపోయినాయి. దీన్ని బట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కంటే పెద్ద సీనియర్ నాయకుడు ఆలోచన పరుడు. అదే ఆలోచన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నడుస్తుందా లేదా అని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా. ఓకే, ప్రేక్షకులైనా సరే ఆలోచించండి. ఏంటి ఫ్రీ బస్సు? అది అవసరం అండి. ఫ్రీ బస్ అంటే ఎవరికి పెట్టాలి? వికలాంగులకి, గుడ్డి వాళ్ళకి, మోగ వాళ్ళకి, పక్షవాతం వాళ్ళకి, ఒక గర్భిణీ స్త్రీలకు ఆధార్ కార్డు పెట్టుకుంటే వాళ్ళు ఆర్టీసీ బస్సు ఆపినా అమ్మ మీకు టికెట్ లేదు ఫ్రీ అన్నది చెప్పాలి. అన్ని భాగం వాళ్ళకి దేనికంటే దీనివల్ల కార్మికులు, ఆటో కార్మికులు ఎంతమంది నాశనం అయిపోయి జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఆటో, ఓలా, ఓబరు, గాడిద గుడ్డు, ఇవన్నీ ర్యాపిడ్, ఇవన్నీ నా ఎన్ఆర్ఐ గారు బాగా సంపాదించి కోట్లు దిగి ఇక్కడికి వచ్చి పెట్టారు. మేము ఆల్రెడీ 1984 నుంచి నేను ఆటో తోలుతున్నా. ఓన్లీ ఆటో కిరాయికి తీసుకుంటే 10 రూపాయలు చైన్ గేర్స్ ఆటోలు అనేవాళ్ళు. అప్పుడు మినిమం 2.40 85లో మీటర్ ఛార్జీ గవర్నమెంట్ పెట్టింది. ట్యాక్సీలకి అన్నిటికీ ఉన్నాయి. మీటర్ లేవు. ఇప్పుడు లేదు మీటర్. ఇప్పుడు మీటర్ అవసరంలా. ఎన్ఆర్ఐ, ఓబరో, గడిది గుడ్డు ఇవన్నీ వాళ్ళు బాగుపడతాడు. 100 రూపాయలు కిరాకి వెళ్ళి అనుకో 18 రూపాయలు ఆడు కొట్టేస్తాడు. అయిపోయింది. అతికి మించిన ఆటోలు కూడా విజయవాడలో కొన్ని వేల అయిపోయినాయి. వీటిలో ఇదివరకు మేము 85లో ఒక 100 కిరాయిలు వస్తే 100 మంది సర్దుకునే వాళ్ళం. ఇవాళ 100 కిరాయిలు వస్తే 1000 మంది ఉన్నారు. అంటే గద్దొచ్చే కోడి పిల్ల కుయ్యని ఎత్తుకెళ్ళిపోవడమే. అలాంటిది ఒక ఇదైనప్పుడు మనం ఏం చేయాలి మీరు ఆలోచించండి. సో మొత్తం ఒక్క మాటలో అంటే ఏం చెప్తారు బాబు? ఈ ప్రభుత్వం ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఒక్క మాటలోనే. ఇందాక నీకు అన్నదమ్ముల గురించి చెప్పా. సూటిగా చెప్తున్నా. కూటమి ప్రభుత్వం అంటే ఒక ఇంట్లో మన పిల్లలకే పడదు. ఓకే, అలాంటిది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఏది చెప్తే అది చెయ్యాలి. పవన్ కళ్యాణ్ కానీ, భువనేశ్వరి కానీ, లోకేష్ కానీ ఎవడు చేయట్లా. ఇది చంద్రబాబు గారికి చాలా ఆయన గారు ఆలోచనతో 96లో ఎలాగైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. అయితే ఈ సిటీ బస్సులు పెడతాం వల్ల మాలాంటి రోడ్డు మీద పడి అడుక్కు తిని అప్పులు పాలైపోయి సర్వనాశనానికి నాంది అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించుకొని ఒక మంచి మనసుతో ఇదే నిన్న చెప్పా, గుడ్డి వాళ్ళకి, మూగ వాళ్ళకి, కుంటి వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు, పక్షవాతం ఉన్న వాళ్ళకి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టండి. చంద్రబాబు గారు, నేను మీలో ఒక మనిషిగా మాట్లాడుతున్నాను. నాకు 65 సంవత్సరాలు అన్ని అనుభవం చూశాను, అన్ని పార్టీలు చూశాను. కాంగ్రెస్ పార్టీలో మరి చెన్నారెడ్డి గారించి, జనార్దన్ రెడ్డి గారించి అన్నీ అయిపోయినాయి. కానీ మాకు నిత్యం నాయకుడు మా కృష్ణా జిల్లా, నేను పుట్టి పెరిగింది విజయవాడ, వంగవీటి మోహన రంగా గారు 85, 86లో కూడా వ్యాస్ గారు వచ్చి మీటర్ మీద నడవండ్రా లేదంటే కృష్ణలో పెడదాం కానీ ఆటోలు అన్నారు. అయితే అదే మా వంగవీటి మోహన్ రంగా గారిని అన్నా ఏంటన్నా కేసులు రాస్తున్నారన్నా 50 రూపాయలు కట్టాలంటే 500 ఏంటన్నా అంటే అప్పుడు ఆయన గారు ఉదయం 10ంటికి మేము పీడబ్ల్యూ గ్రౌండ్లో ఆటో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని సాయంత్రం 5ంటికల్లా యూనియన్ నెంబర్ 271/86లో తెచ్చింది వంగవీటి మోహన్ రంగా. అంతకుముందు కమ్యూనిస్టు, సిపిఐ, తెలుగుదేశం కొత్తగా వచ్చింది. కానీ ఈ 3 పార్టీలు మాకు యూనియన్, ది విజయవాడ సిటీ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్. సో ప్రభుత్వానికి అయితే మీరు విజ్ఞప్తి చేస్తున్నారు? నేను అదే చేస్తున్నా. ఓకే, గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే మాలాంటి వాళ్ళ బతుకులన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. అది మీరు మనస్ఫూర్తిగా దయించి మీరు ఆ సిటీ బస్ అనేది తీస్తే ఆర్థికంగా మన విజయవాడ మీ ప్రభుత్వానికి కూడా కొంత ఊరట కలుగుద్ది. మాలాంటి వాళ్ళు కూడా బతుకుతారని నేను విజ్ఞప్తి చేసుకున్నాను.